దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రస్తుతము మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము కూడా అదే పత్రికలో నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలను చదువుతున్నాను. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యులగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచున్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. యూదా పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలను మనం చూసినట్లయితే, ఇక్కడ కపట బోధను అంటే అబద్ధ బోధను చేసేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికైనా తీర్పు తప్పదు. దేవుడు గడిచిన దినాలలో అలాగున కపటముగా నడిచినటువంటి వారిని, దేవునిని ఆనుకోకుండా సత్యాన్ని కాకుండా అసత్యాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించినటువంటి వారిని ఒకప్పుడు శిక్షించాడు. అలాగునే దేవుడు ఈ యొక్క కపట బోధకుల ఎడల కూడా కఠినమైనటువంటి తీర్పును దాచి ఉంచి ఉన్నాడు అని చెప్తూ ఈ యొక్క యూదా 3 ఉదాహరణలుగా చూపిస్తూ ఉన్నాడు. 1, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి తప్పించబడ్డారు, మోషే నాయకత్వంలో వారు నడుస్తూ అరణ్యంలోనికి వచ్చినప్పుడు వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచక వారు దేవునిని దూషించినందున, దేవునికి వ్యతిరేకముగా పనిచేసినందున వారిని అరణ్యంలో దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. రెండవదిగా చూసినట్లయితే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. పడిపోయినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క దేవదూతల యొక్క లక్షణం ఏంటి? వారు దేవునిగా వారంతట వారు హెచ్చించుకున్నారు. అహంకారం పడినందున
వారు పడద్రోయబడ్డారు, కటిక చీకటిలోనికి వెళ్ళిపోయారు. నిత్య పాశములతో దేవుడు వారిని మరి బంధించి ఉంచి ఉన్నాడట. అలాగనే మూడో ఉదాహరణ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను. సొదొమ గొమొర్రా యొక్క ప్రజల యొక్క పాపము బహుగా విస్తరించిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక ప్రక్కన మరి దేవుడు తెలుసు, సత్యం తెలుసు, అయినప్పటికీ కూడా వారి యొక్క కన్నులు మూసుకొని పోయి వారి ఇష్టానుసారముగా వాయి వరస లేకుండా వారు వ్యభిచారాన్ని చేస్తున్నందున వారి పాపము దేవుని దృష్టికి ఘోరమైపోయింది. అందుకనే దేవుడు వారిని అగ్ని చేత కాల్చాడు, దండించాడు అని ఈ 3 ఉదాహరణలు కూడా వారిని శిక్షించినట్లుగా దేవుడు సంఘాలను పాడు చేస్తూ అబద్ధ బోధలను సంఘాలలోనికి తీసుకొని వస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కపట బోధకులకు కూడా దేవుడు శిక్ష దాచి ఉంచాడు అని యూదా తన పత్రికలో సంఘానికి రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాస్తూ ఉన్నాడు. అలాగనే 8వ వచనాన్ని చదువుతున్నాను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొని ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఈ యొక్క అబద్ధ బోధకులు చేసేటువంటి పాపాలు ఏంటి అంటే వారంట కలలను కంటారంట. ఎలాంటి కలలు? వ్యర్థమైనటువంటి కలలు, వ్యర్థమైనటువంటి ప్రవచనాలు. వీటిని అనుసరిస్తూ తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ, అంటే వారు చేసేటువంటి వ్యభిచారం కావచ్చు, పాపం కావచ్చు, అది అహంకారంతో చేస్తారంట, ధైర్యంగా చేస్తారట. పాపాన్ని కూడా భయపడుతూ కాదు, అహంకారంతో చేస్తారట. ప్రభుత్వానికి లోబడరు, మహాత్ములను దూషించుచూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు చేసేటువంటి పాపములు. వారు ప్రభుత్వాన్ని లెక్క చేయరు, అంటే ఒక న్యాయబద్ధంగా వెళ్ళరు. వారు చేస్తున్నటువంటి మరి హేయమైనటువంటి క్రియలు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దూషిస్తారట, మహాత్ములను దూషిస్తూ ఉంటారట. అలాగనే 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. ఒకానొక దినాన ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలంట అపవాదితో మరి వాదించాల్సిన సమయం వచ్చిందంట. దేనికోసం వాదన జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో అంటే మరి మోషే యొక్క జీవితము గురించి, అతని యొక్క శరీరమును గూర్చంట మరి అపవాదికిని అలాగునే మిఖాయేలు దేవుని దూతకును మధ్య వివాదం జరుగుతూ ఉందట, వాదన జరుగుతూ ఉందంట. ఆ సమయంలో సాతానుడు ఎంతగానో వాదిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, వాడి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పటికీ కూడా అపవాదిని మరి యుద్ధం చేయగలిగిన శక్తి మిఖాయేలు దేవుని దూతకు ఉంది, పోరాడగలిగినటువంటి శక్తి మరి మిఖాయేలు దూతకు ఉంది, ఎదిరించగలిగిన శక్తి మిఖాయేలు దూతకు ఉంది. కానీ అలాగున మిఖాయేలు దూత చేయలేదట. ఏం చేసిందో తెలుసా? ఆ అపవాదిని ప్రభు చేతికి అప్పగించిందంట. ఒక మాట అంటుంది కదా, ప్రభు నిన్ను గద్దించునుగాక, అంటే నిన్ను దేవుని చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి మిఖాయేలు చెప్పిందంట. అలాగునే 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానమును పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ ఈ కపట బోధకులు, అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వారిలో 3 లక్షణాలను చూపిస్తున్నాడు యూదా. ఎవరు అంటే కయ్యను మరి ద్వేషంతో నిండిపోయాడు. అతని యొక్క హృదయం అంతా కూడా ద్వేషంతో నిండిపోయాడు, అందుకనే నశించిపోయాడు. రెండవదిగా దురాశతో బిలాము పరుగులు పెట్టాడు. ఈ యొక్క దురాశను బట్టి బిలాము కూడా మరి నశించిపోయాడు. అలాగనే కోరాహు మరి మోషేకి ఎదురు తిరిగాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా దేవునికి ఎదురు తిరిగాడు, తద్వారా అతడు కూడా నశించిపోయాడు. 12వ వచనాన్ని చూద్దాము. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, అంటే సుభోజనము లేకపోతే ప్రేమ విందు
ఇవన్నీ మనం చూసినట్లయితే ప్రభురాత్రి భోజనానికి ఇవి సాదృశ్యాలుగా ఉన్నాయి, బల్లారాధన కార్యక్రమానికి సాదృశ్యంగా ఉన్నాయి. వారు మనతో మరి సహవాసంగా ఉంటున్నారు, మన యొక్క ప్రేమ విందులలో వారు పాలు పొందుతూ ఉన్నారు. వీరు ఎలాంటి వారంట? మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఓడ నడుస్తుంది అనుకోండి సముద్రం మీద, ఆ ఓడ నడిపేటువంటి నావికులకు కనబడకుండా సముద్రంలో దాగి ఉన్నటువంటి బండలు ఉంటాయి కదా, అవి ఆ ఓడకు తగిలినప్పుడు ఆ ఓడకు హాని జరుగుతుంది, ఆ ఓడ మునిగిపోతుంది, ఆ ఓడ పాడైపోద్ది. అలాగా మరి ఈ యొక్క అబద్ధ బోధకులంట సంఘాలలోనికి జొరబడి అసలు బోధను ప్రక్కన పెట్టేసి, దేవుడు బోధించిన బోధను పక్కన పెట్టేసి, సత్యమైనటువంటి బోధను ప్రక్కన పెట్టేసి వక్రమముగా మరి వీరంట నడిపించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీరి ఎడల బహు జాగ్రత్త. వీరు నావికుల కళ్ళకు కనబడకుండా సముద్రంలో దాగి ఉన్నటువంటి బండలు లాంటి వారు, వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని యూదా రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వీరు ఎలాంటి వారంట? గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారంట. అంత మాత్రమే కాదు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారంట. ఈ యొక్క కపట బోధకులు కానీ అబద్ధ బోధకులు కానీ గుర్తిస్తున్నారా సహోదరులారా? మనము ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాము. మనము సిద్ధపడవలసిన విషయాలు వేరు, కానీ వ్యర్థమైన కలలు కంటూ మరి లోకానుసారమైనటువంటి బోధలను వింటూ ఇవి సౌఖ్యంగా ఉన్నాయి, ఇవి మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి, మేము సుఖ సౌఖ్యాలతో బ్రతకటానికి ఉపయోగపడుతున్నాయి ఈ బోధలని మనము ఏ బోధలకు పడితే ఆ బోధలకు వెళ్ళకూడదు. నీటి సంఘాల్లో ఎంతోమందిని అసలైన పునాది మీద నుండి తొలగిస్తూ అల్పమైన పునాదిలాగా, అల్పమైన వారిలాగా, ఇసుక మీద కట్టబడేటువంటి ఆత్మ సంబంధమైన ఇళ్ళుగా మరి మారుస్తున్నటువంటి అబద్ధ బోధకులు, మరి కపట బోధకులు నేటి దినాల్లో ఉన్నారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, సత్యమైనది పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. దేనిని పడితే దానిని మనము నమ్మకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి సంఘాలను, దేవుని పిల్లలను మోసం చేస్తూ మరి వాళ్ళంట పోషించబడుతున్నారు అని రాయబడింది. తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటున్నారు అని. వారు చక్కగా హాయిగా ఉన్నట్లుగా కనబడుతున్నారు, వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా నడుస్తుంది, వారు వర్ధిల్లుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వారికి కూడా తీర్పు ఉంది, ఒకానొక దినాన తీర్పు ఉంది. ఈ 13వ వచనం ఆఖరి లైన్లో మనం చూసినట్లయితే, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ప్రస్తుతము ప్రజలను మోసం చేస్తూ క్రీస్తు బోధ మీద కాక ఇక దేని మీదో వ్యర్థమైన వాటి మీద, అల్పమైనటువంటి వాటి మీద, శరీరానుసారమైన ఆశలను చూపిస్తూ ఇదిగో ఎలాగైనా బ్రతకండి, మీరు యేసుక్రీస్తును అంగీకరిస్తే చాలు అని అలాంటి బోధలు చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారందరూ సౌఖ్యంగా మనకు కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారి కొరకంట భద్రం చేయబడిందంట. ఏంటో తెలుసా? గాఢాంధకారము. వాస్తవానికి అది పడిపోయిన దేవుని దూతలకు సిద్ధపరచబడింది. ఆ గాఢాంధకారము, కటిక చీకటి వారితో పాటుగా ఈ యొక్క దేవుని ప్రజలను పాడు చేస్తూ, అబద్ధ బోధలను వెల్లడి చేస్తూ, ప్రజలను సత్యము వైపు కాక అసత్యము వైపు తిప్పుతున్నటువంటి ఈ అబద్ధ బోధకుల కొరకు, అలాగునే మరి కపటముగా నడుస్తున్నటువంటి వారి కొరకంట ఈ యొక్క గాఢాంధకారము సిద్ధపరచబడింది. ఇది దేవుని ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఇలాంటి బోధలను మనము చెయ్యకూడదు. రెండవదిగా అలాంటి వారిని ప్రోత్సహించకూడదు. ఇంకా అంత మాత్రమే కాదు, అలాంటి బోధలకు మన చెవిని ఏమాత్రము కూడా ఇవ్వకూడదు. అట్టి జ్ఞానాన్ని కలిగి మనము ముందుకు కొనసాగుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఈ దినము వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు నాయన. ఎంతోమంది వ్యక్తులను మాకు చూపిస్తూ వస్తూ ఉన్నావు తండ్రి. నాయన, కయ్యేనును చూపించావు, బిలామును చూపించావు, కోరాహును చూపించావు దేవా. వారు ద్వేషముతో నింపబడిన వారు, దురాశతో నింపబడిన వారు, తిరుగుబాటుతో నింపబడిన వారు నాయన. ప్రభా, నేటి దినాల్లో నాయన అలాంటి స్వభావము కలిగిన వారు ఎంతోమంది మాకు తారసపడుతూ ఉన్నారు.
అలాంటి లక్షణాలు ఆయా సమయాల్లో మాలో కనబడుతూ ఉన్నాయి. మమ్మలను క్షమించండి. పవిత్రులుగా, పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి. నీ వాక్యానికి లోబడేవారిగా చేయండి. నీకు భయపడేవారిగా చేయండి నాయన. ఎవరైతే తిరుగుబాటుతో ఉంటారో వారికి గాఢాంధకారం అంటున్నావు నాయన. ఎవరైతే నా తండ్రి ద్వేషములతో ఉంటారో వారికి గాఢాంధకారం అంటున్నావు నాయన. దురాశతో ఉంటున్నారో, దేవుని నమ్మక అల్ప విశ్వాసముతో నాయన ప్రజలను త్రోవ తప్పిస్తూ ఉన్నారు. అటువంటి వారికి నా తండ్రి గాఢాంధకారము సిద్ధపరచబడింది, భద్రము చేయబడిందని నీ వాక్యము సెలవిస్తుందయ్యా. మేము భయపడేవారిగా అయ్యా అలాంటి నా తండ్రి నాయన అపవిత్రమైనటువంటి బోధల వైపు నాయన మా యొక్క నా తండ్రి చెవిని ఇవ్వక, మా పాదములను నిలుపక నాయన సత్య బోధ యందు మేము స్థిరులమైన ఆయన నిన్ను ఎదుర్కోవటానికి తగినటువంటి కృపలతో నాయన ప్రేమ చేత మేము నింపబడటానికి మీరు కృప చూపించండి నాయన. ఈ వాక్యాలను నాయన విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, విన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి నాయన. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను నాయన అయ్యా మీరు వర్ధిల్లపరచండి నాయన. అయ్యా నా తండ్రి ఇంకనూ ప్రభువా నాయన ఈ కడవరి దినాల్లో దేవుని యందు భయమును కలిగిన ఆయన, వాక్యమునందు మంచి అవగాహన కలిగిన ఆయన, నిన్ను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదింపచేయండి నాయన. నీ రాకడ సమీపంగా ఉంది. మేమందరము ఎత్తబడే గుంపులో ఉండటానికి సహాయమును చేయండి ప్రభువా నాయన. అందరూ ఎన్ని అక్కరలను కలిగి ఇబ్బందుల పాలై ఉన్నారో వారందరినీ కనికరించిన ఆయన. అయ్యా నిన్ను కలిగి ఉన్న వారికి నీవన్నీ ఇచ్చే దేవుడవయ్యా. ఇహమందు పరమందు కూడా నాయన మాకు నీవు సమృద్ధిని అనుగ్రహించే దేవుడవు గనక బిడ్డల జీవితాల్లో బలమైన కార్యాలను జరిగించండి. నిస్సహాయంగా కన్నులెత్తి నీ వైపు చూస్తున్న ఎవ్వరిని విడిచిపెట్టొద్దయ్యా. అందరినీ బలపరచండి. అందరి జీవితములలో కూడా బలమైన కార్యాలను చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.